హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకు వచ్చి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అనమాట. మనకు ఒక ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు సీనియర్ డాక్టర్ గారు. ఆఫర్ ఏందనేది వీడియో చూస్తే మీరు కంటిన్యూగా చూస్తే తెలిసింది. నేను యాక్చువల్గా వచ్చేసి ఈ ఊరు కోడలు అనమాట. సార్ వచ్చేసి నాకు 2008 నుంచి తెలుసు. సార్ హాస్పిటల్ రన్ చేసిన నుంచి, అంటే నాకు పరిచయం ఏంటంటే 2008 నుంచి తెలుసు. మనకు సార్ హాస్పిటల్ ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, మనకి ఏ సర్వీసులు ఎంత బెనిఫిట్ ఇస్తారు అనేది మనం వీడియో కంటిన్యూ చూడండి, తెలిసింది. ఎవరు షిఫ్ట్ చేయడం చాలా జెన్యూన్, 100% పేదల పాలిటీ రాదని చెప్పాలి. ఎవరైనా సరే హాస్పిటల్లో జాయిన్ అయితే బిల్లు ఎంత వేద్దో అని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఊరిలో వెళ్ళి చిన్న 8 ఇయర్స్ బాబు పోయినా, 80 ఇయర్స్ తాత పోయినా కూడా ఆర్ఎంపీలు ఇచ్చే డిస్కౌంట్ డైరెక్ట్ కస్టమర్కే చేరాలనే మంచి ఒపీనియన్తోనే సార్ ఉంటారు. డైరెక్ట్ మాట్లాడే అవకాశం కూడా ఇస్తారు. అన్ని హాస్పిటల్లో కాదు, తెలియని వాళ్ళు పోయి సార్ నన్ను రిక్వెస్ట్ చేస్తే కూడా ఒకవేళ ఆర్ఎంపీ జాయిన్ చేస్తే ఆర్ఎంపీ కమిషన్ ఇవ్వాలి కదా, అలాంటి కస్టమర్కే చేరాలనేసి మంచి హృదయంతో ఉంటారు. ఎవరైనా సరే తెలియని వాళ్ళు, ఇది మన ఛానల్ ఎంత జెన్యూనో తెలుసు. నేను 100% జెన్యూన్ అనుకుంటేనే నేను ప్రమోషన్ చేస్తాను. నేను ప్రమోషన్ చేయడం కాదు, సార్ వాళ్ళ ఊరు కోడల్ని తను ప్రమోషన్ చేస్తున్నారనమాట. మన ఛానల్ నుంచి ఎవరిని వచ్చి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంతెంత బెనిఫిట్ ఇస్తారు అనేది సార్ మాటల్లోనే ఉందో, ఏ సర్వీసెస్ అందిస్తారో కూడా సార్ మాటల్లోనే ఉందో. చాలా సంతోషం, ఎందుకంటే మా ఊరు కోడలు అని చెప్పినందుకే చాలా సంతోషంగా ఉంది. నేను శ్రీరక్ష హాస్పిటల్, ఇది మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 20 ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి హాస్పిటల్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ మెడిసిన్ చేశాను అండ్ ట్రైన్డ్ ఇన్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ యుఎస్లో. మెయిన్గా ఎమర్జెన్సీస్, ఎనీ ఎమర్జెన్సీస్ అంటే లైక్ పాయిజనింగ్ దగ్గర నుంచి పాము కాట్లు, మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా, అంటే ఏది జరిగినా కానీ సడన్గా పడిపోయినా, ఫిట్స్ వచ్చినా, ఆస్తమా వచ్చినా, ఆయాసం ఉన్నా, హార్ట్ అటాక్ వచ్చినా, ఇవన్నిటికి కూడా మనకి అంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్న హాస్పిటల్ అనమాట. అంటే ఫస్ట్ NABH అక్రెడిటేషన్ ఉన్న హాస్పిటల్ అనమాట. సో అంటే ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ కూడా క్వాలిటీ సర్వీసెస్, ఒక లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చే, ఎమర్జెన్సీలో ఇచ్చే మొట్టమొదటి హాస్పిటల్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేసాము, థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ సేవ్ చేసాము. దీంతో పాటు అన్ని లైక్ అదర్ మెడికల్ కేసెస్, అంటే డయాబెటీస్ ఉన్నా, ఫీవర్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కానీ, అలాగే సర్జరీస్ కూడా అన్నీ చేస్తాం. ఆల్ సర్జరీస్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ దగ్గర నుంచి కన్వెన్షనల్ సర్జరీస్, ఈవెన్ క్యాన్సర్ సర్జరీస్ కూడా మన దగ్గర చేస్తాం. అలాగే సూపర్ స్పెషాలిటీస్లో యూరాలజీ ఉంది, ఇక్కడ నెఫ్రాలజీ కూడా ఉంది. నెఫ్రాలజీ అంటే డయాలసిస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్. అంటే రోజుకి మేము ఆల్మోస్ట్ 50 to 75 మెంబర్స్కి డయాలసిస్ చేస్తాం. ఎక్కువగా ఆరోగ్యశ్రీలో చేస్తాం. ఇంత పెద్ద మొత్తంలో ఆరోగ్యశ్రీ చేసేది హైదరాబాద్ తర్వాత ఇదే, ఇంత పెద్దది. అలాగే యూరాలజీ కూడా ఉంది. డయాలసిస్తో పాటు యూరాలజీ ఆరోగ్యశ్రీలో చేస్తాం, EHSలో, ఇన్సూరెన్సెస్లో, పేమెంట్లు కూడా చాలా తక్కువలో చేస్తాం. ఇలా అన్ని సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కూడా ఉంది. సో ఈ అన్ని సర్వీసెస్కి ఇప్పుడు మీ లక్ష్మీ శ్రీనివాస టైలరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అది కూడా మా ఊరు కోడలు నడిపే ఇన్స్టిట్యూట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ దేర్, ట్రైనింగ్ సో మెనీ పీపుల్ అండ్ దే ఆర్ వెల్ ట్రైన్. అండ్ వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి మళ్ళీ వాళ్ళ సొంతంగా ఇట్లా పెట్టుకొని, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని, లేదా వాళ్ళు టైలరింగ్ వర్క్ చేస్తూ సంపాదించడం అనేది చాలా సంతోషం. మీరు ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు ముందు మీకు వందనాలు. మీ లక్ష్మీ శ్రీనివాస ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఇవ్వాలా. సో మీ తరపున మా చిరు కానుకలాగా ఏంటంటే చిన్న సర్వీస్, మీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము ఆల్మోస్ట్ 20 to 40% కన్సెషన్ ఇస్తాము. అన్నింటిలో కూడా మెడికల్ షాప్లో కూడా 10% కన్సెషన్ ఇస్తాం. ఇంకా లేని వాళ్ళు ఉన్నారంటే ఇంకా కన్సెషన్ ఇచ్చి వైద్యం చేద్దాం. ఏ విధమైన వైద్యం అయినా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, ఎవరైనా సరే వచ్చిన తర్వాత మనం మీ లక్ష్మీ శ్రీనివాస్ అనేది ఫైల్ మీద రాయించుకోండి. మీకు అన్నింటిలో కూడా బిల్ కన్సెషన్ ఇస్తారు. ఇక్కడ మీడియేటర్ ఎవరు లేరు, నాకు చెందేది కూడా ఏముండదు అనమాట. ఎవరికైనా రూపాయి తగ్గించాలి. ఎందుకంటే మన ఛానల్కి మొదటి నుంచి కూడా జెన్యూన్ అనే నేమ్ ఉంది. ఏదైనా జెన్యూన్ అనుకుంటే నేను ఒక వీడియో తీస్తాను, ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఎవరైనా సరే జాయిన్ అయితే టెస్టులోనైనా, మెడికల్లోనైనా, దేంట్లోనైనా మనకి డిస్కౌంట్ ఇస్తానని చెప్పారు. దీన్ని వినియోగించుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే మళ్ళీ దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డ్ ఫెసిలిటీ ఉంది, మళ్ళీ అన్ని ఇన్సూరెన్స్ కార్డుల ఫెసిలిటీస్ కూడా సార్ దగ్గర ఉంది. ఎవరైనా సరే రావడానికి
ఆల్మోస్ట్ మీకు ఒక రూపాయి లాభం ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సార్తోనైతే 8 ఇయర్స్ బాబు వచ్చినా అదే ఆన్సర్ చెప్తారు, ఎవరు వచ్చినా అదే ఆన్సర్ చెప్తారు అనమాట. అంటే ఏంటి, నమ్మటంతో రావచ్చు. ఫస్ట్ నమ్మటం అనేది ఇంపార్టెంట్. ఆ నమ్మటంతో రావచ్చు సార్ దగ్గరికి. కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకుంటుంది. ఎందుకంటే సార్ ఏంటంటే ఆర్ఎంపీలని ఎలా ఉండదు. ఎందుకంటే ఆర్ఎంపీలకి మార్జిన్ ఇవ్వాలి, ఆ మార్జిన్ ఏదో కస్టమర్కే చేరాలనేది సార్ గుడ్ ఒపీనియన్ అనమాట. ఆ గుడ్ ఒపీనియన్కి మనం సపోర్ట్ చేసి మనకు కూడా అంటే దానివల్ల ఏంటంటే సార్కి ఫేవర్ కాదు, మనకే ఫేవర్. ఎందుకంటే మనకు ₹1.30 ఇవ్వాలి. నా బిల్లు 70,000 బిల్ అయింది. నేను ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను అనమాట సార్తోని. ఆ ఫెసిలిటీ ఇస్తారు, నాకే కాదు ఎవరికైనా ఇస్తారు. మన ఛానల్ నుంచి వచ్చిందంటే స్టాఫ్ దగ్గర నుంచి అందరూ మిమ్మల్ని ఇంపార్టెంట్ చూసుకుంటారు. మీరు వచ్చినప్పుడు మన ఛానల్ నుంచి వచ్చామని పేరు రాపించుకుంటే సరిపోద్ది అనమాట. వెరీ ట్రస్టబుల్ అన్న 100% నమ్మవచ్చు. ఎటువంటి ఫ్రాడింగ్ ఉండదు అనేసి, అలానే ఫ్రాడింగ్ లేదు కదా అనేసి ట్రీట్మెంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే అలా ఉండదు. అనవసరమైన ఖర్చు ఏది సార్ పెట్టించరు. ఎందుకంటే సారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కొడుకై ఉండి ఈ స్థాయిలోకి వచ్చారు. ప్రతి కష్టం విలువ తెలుసు అనమాట. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటేనే మిడిల్ క్లాస్ అని కదా, ఆ మిడిల్ క్లాస్లో ఉండి సార్ ఈ రేంజ్లోకి వచ్చారంటే ఆ సఫర్స్ అన్నీ సార్కి తెలుసు. అనవసరమైన టెస్టులు చేయించి అనవసరమైన ఖర్చులు పెంచడానికి ఎప్పుడు సార్ ముందుండరు. మీ ఫీజు బయటతో కంపేర్ చేసుకోండి. మీరు బయట ఒక టెస్ట్ రిజల్ట్ చూసుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇతర రిజల్ట్ చూసుకోండి. అంత క్వాలిటీ ఉంటుంది. అందరు క్వాలిఫైడ్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ నడుస్తుంది. చాలా చాలా హ్యాపీగా. అంటే నేను సార్ని ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళ ఊరికి వాడాలని నాకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని ఎవరైనా సరే ఖమ్మం చుట్టుపక్కలైనా పాల్వంచ, భద్రాచలం ఎవరైనా యూజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. సర్జరీ విషయంలో అయితే మంచి మంచి సర్జన్స్ ఉన్నారు, మంచి రిజల్ట్ ఉంటుంది. దాంట్లో అయితే 100% గ్యారంటీ నేను.